భారతదేశం ఇన్సాల్యుబుల్ సల్ఫర్ మరియు విటమిన్ ఏ పామిటేట్ ఈ రెండింటి మీద యాంటీ డంపింగ్ డ్యూటీస్ వేసింది. విటమిన్ ఏ పామిటేట్ ఏదైతే చైనా నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, యూరోపియన్ యూనియన్ నుంచి భారతదేశానికి ఇంపోర్ట్ అవుద్దో వాటి మీద వేసింది. అదేవిధంగా ఇన్సాల్యుబుల్ సల్ఫర్ ఏదైతే చైనా నుంచి, జపాన్ నుంచి భారతదేశానికి ఇంపోర్ట్ అవుద్దో వాటి మీద వేసింది. ఇన్సాల్యుబుల్ సల్ఫర్ అనేది మనం ఈ రబ్బర్ ట్యూబ్స్ ఉంటాయి కదా, వాటికి ఒక స్టిక్కింగ్ ఏజెంట్ లాగా వాడుతుంటాం అనమాట. అదే విటమిన్ ఏ పామిటేట్ ఇది ఒక సాల్ట్ అనమాట, ఎస్టర్ అని కూడా దీన్ని అనొచ్చు. విటమిన్ ఏ పామిటేట్ అనమాట. ఇదంతా వీటిపైన ఇండియా యాంటీ డంపింగ్ డ్యూటీస్ వేసింది. అసలు ఎందుకు వేసిందో ఒకసారి తెలుసుకుందాం. మనకు తెలుసు మనం ఇన్సాల్యుబుల్ సల్ఫర్ని చాలా ఇంపోర్ట్ చేసుకుంటాం, అదేవిధంగా విటమిన్ ఏ పామిటేట్ని కూడా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఎందుకు దానిపైన యాంటీ డంపింగ్ డ్యూటీస్ వేసామంటే ఇండియాలో అవి దొరికే ప్రైజెస్ కన్నా చాలా తక్కువ ప్రైజెస్కి వాళ్ళు ఇండియాలో అమ్మి మార్కెట్ ఆక్యుపై చేద్దామని ట్రై చేస్తున్నారు. ఇక్కడ మనం యాంటీ డంపింగ్ డ్యూటీస్కి కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్కి కూడా తేడా తెలుసుకోవాలి. యాంటీ డంపింగ్ డ్యూటీస్ అంటే ఏదైనా చీపెస్ట్ ప్రోడక్ట్ మన దేశంలో అంటే చాలా తక్కువ రేటుకి ఇతర దేశం వాళ్ళు మన దేశంలో అమ్మేశారనుకోండి, మన దేశంలో దొరికేదానికంటే డొమెస్టిక్ ప్రోడక్ట్స్ కంటే చాలా తక్కువ ప్రైజెస్కి మన దేశంలో అమ్మారనుకోండి, అది మన దేశంలో ప్రొడ్యూసర్స్కి అన్యాయం జరుగుతుంది. కాబట్టి మనం యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తాం. అదే కౌంటర్ వెయిలింగ్ మెజర్స్ లేదా కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అంటే ఏంటంటే ఆ దేశంలో ఆ వస్తువు తయారీకి చాలా విపరీతమైన సబ్సిడీస్ ఇచ్చి, ఉదాహరణకి కరెంట్ సబ్సిడీసు, ఎక్స్పోర్ట్ సబ్సిడీసు, రా మెటీరియల్ సబ్సిడీస్ ఇవన్నీ చాలా ఇచ్చేసేసి మన దేశంలోకి వదిలేరనుకోండి, తక్కువ ఖర్చుతో అంటే చాలా తక్కువ రేట్తో ప్రోడక్ట్ వదిలేరనుకోండి, అప్పుడు మనం కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్ వేస్తాం అనమాట. సో యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ దగ్గర కాన్సెప్ట్ ఒకటే, కానీ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది చాలా తక్కువ రేటుకి ఇక్కడ అమ్మటానికి ప్రయత్నం చేసి మన మార్కెట్ని క్యాప్చర్ చేయాలనుకుంటే, అదే కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ఆ వస్తువు ప్రొడ్యూస్ అయ్యేటప్పుడే అక్కడ ఆ దేశంలో విపరీతమైన కన్సెషన్స్, సబ్సిడీస్ ఇస్తారనమాట. అసలు ఇతర దేశాలు మన దేశంలో చాలా చౌక ధరకి ప్రోడక్ట్స్ డంప్ చేస్తుంటే ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో ఒక డైరెక్టరేట్ జనరల్ ఉంది, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అని, DGTR అని చెప్పి. ఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ వాళ్ళు అసలు ఈ డంపింగ్ చేస్తున్నారా, ఏ మేరకు చేస్తున్నారు, మనకి ఏ మేరకు నష్టం జరుగుతుంది, దీని మీద రీసెర్చ్ చేస్తారనమాట. ఫస్ట్ వీళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఇస్తారనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద పనిచేసే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తున్నాము ఇన్సాల్యుబుల్ సల్ఫర్ మీద, విటమిన్ ఏ పామిటేట్ మీద అని చెప్పి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యాంటీ డంపింగ్ అగ్రిమెంట్ కింద చేశారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ఏదైతే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఇచ్చిందో ఇది 5 సంవత్సరాల వరకు ఈ యాంటీ డంపింగ్ డ్యూటీస్ అమల్లో ఉంటాయి. ఇప్పుడు చైనా పైన, జపాన్ పైన, స్విట్జర్లాండ్ పైన, యూరోపియన్ యూనియన్ పైన.